చేయట్లేదు గాని ఏమంటున్నారు? నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించును. నాతో పాటు చెయ్యి ముంచువాడంటే, పాత్రలో చెయ్యి ముంచువాడంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న 12 మంది కూడా పాత్రలో చెయ్యి ముంచుతున్నారు. పాత్రలో చెయ్యి ముంచడం అంటే ఏంటి? నీళ్ళ పాత్రలో చెయ్యి ముంచటం కాదు. యేసయ్య ప్రతీది కూడా మర్మంగా మాట్లాడతారు. అందుకే బైబిల్ తొందరగా అర్థం కాదు. తొందరగా ఏంటి అసలు అర్థం కాదు బైబిల్. పాత్రలో చెయ్యి ముంచటం అంటే వాళ్ళు అక్కడ రొట్టె రసం భుజిస్తున్నారు. రొట్టె రసం భుజించేటప్పుడు ఇది నా రక్తము, ద్రాక్ష రసము తీసుకొని ఇది నా రక్తము, మీరంతా త్రాగుడి అని చెప్తున్నారు. రొట్టె విరిచేటప్పుడు ఇది నా శరీరము, మీరంతా భుజించుడి అని ప్రభు చెప్తున్నారు. అంటే ద్రాక్షారసము ప్రభువు ఇచ్చినప్పుడు వీళ్ళంతా పాలు పంచుకొని తీసుకుంటున్నారు అక్కడ. అందుకని నాతో పాటుగా పాత్రలో చెయ్యి ముంచిన వాడే అని ప్రభువు అంటున్నారు.